నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఈక్వల్ టైం ఎలొకేషన్. అంటే ఏంటంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ టైం మ్యాథ్సే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నప్పటికీ వాళ్ళు మ్యాథ్సే చేస్తూ ఉంటారు ఇష్టం అని చెప్పేసి. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ పక్కన పెట్టి, కొంతమంది ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిజిక్స్నే చేస్తూ ఉంటారు. కొంతమంది 2 సబ్జెక్టులు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉండి కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కెమిస్ట్రీ ఎక్కువ చదవరు. కానీ ఎగ్జామ్లో అన్నీ ఈక్వలే. కాబట్టి మూడింటికి ఈక్వల్ టైం ఎలొకేషన్ పెట్టుకొని మూడింటిని సమానంగా చదవాలి. ఇది మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఎంట్రన్స్లో 3 సబ్జెక్టుల నుండి క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకొని ఈక్వల్ టైం ఎలొకేషన్ అనేది 3 సబ్జెక్టులకు ఇవ్వాలి. నెక్స్ట్ షార్ట్ నోట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రెగ్యులర్ నోట్స్తో పాటు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఫార్ములాసు, ఇంపార్టెంట్ రిజల్ట్స్ వాటన్నిటిని ఒక షార్ట్ నోట్స్ రూపంలో రాసుకుంటే ఇది ఎప్పుడంటే మీకు ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు కానీ, ఎగ్జామ్ ఒక రోజు ముందు కానీ మీకు రివైజ్ చేయడం కోసము ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది షార్ట్ నోట్స్ అనేది ప్రిపరేషన్ కంపల్సరీ చేసుకోండి. నెక్స్ట్ సిలబస్ కంప్లీషన్. సిలబస్ మరి ఎప్పటికల్లా కంప్లీట్ చేసుకోవాలి. మీరు సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ లాంగ్ టర్మ్ వాళ్ళు కానీ సిలబస్ మీరు అక్టోబర్ లేదా నవంబర్ కల్లా సిలబస్ మొత్తం ఇది కంప్లీట్ అయి ఉండాలి. అట్లా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్